తెలంగాణలో గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో పాలమూరు పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. 7కు 7 స్థానాలు హస్తం పార్టీ గెలుచుకుంది. ఇదే స్థానంలో రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్ కూడా ఉండటంతో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చెల్లా వంశీచంద్ రెడ్డి పోటీ చేశారు. ఎంపీగా గెలిచేందుకు వంశీచంద్ రెడ్డి తీవ్రంగా శ్రమించారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ వ్యాప్తంగా వంశీచంద్ పాదయాత్ర చేపట్టారు. అన్ని నియోజకవర్గాల్లో యాత్ర చేసి తన పట్టు నిలబెట్టుకున్నారు. ఇక సీఎం రేవంత్ సైతం మహబూబ్ నగర్ పై ప్రత్యేక దృష్టి సారించారు. తన సొంత లోక్సభ స్థానం కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే ఇక్కడ గెలుపు వంశీచంద్ కన్నా రేవంత్ రెడ్డికి అత్యంత అవసరం. ఇక్కడ ఓడిపోతే ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన సొంత లోక్సభను కోల్పోయాడనే ముద్ర పడొద్దనే రేవంత్ ఈ స్థానంపై పూర్తి దృష్టి సారించారు. అధికారంలో ఉండడంతో పాటు రేవంత్ రెడ్డి బలం, వంశీచంద్ రెడ్డి వ్యక్తిత్వం, నియోజకవర్గంలో అన్ని స్థానాలు గెలుపొందడం వంటి వాటితో తాము గెలుస్తామనే ధీమాలో కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఈ లోక్సభ నియోజకవర్గంలో ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా గెలుపొందలేదు. హోరాహోరీ పోరు జరిగిన రెండో స్థానానికి పరిమితమైంది. సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ నుంచి మరోసారి పోటీ చేశారు. అయితే ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ జరగడంతో ఈ స్థానంపై గులాబీ పార్టీ ఆశలు వదులుకున్నట్లు తెలుస్తోంది. డీకే అరుణను వంశీచంద్ రెడ్డి ఢీకొట్టేంత బలమైన నాయకుడు కాకపోవడంతో పరోక్షంగా డీకే అరుణకు బీఆర్ఎస్ మద్దతునిచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాలలో గెలిచే అవకాశం ఉన్నా కూడా డీకే అరుణ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయకుండా లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు. ఎప్పటి నుంచి మహబూబ్ నగర్ ఎంపీగా గెలవాలనే కలగంటున్న డీకే అరుణ ఈసారి తన కల నెరవేరుతుందా లేదా అనేది ఉత్కంఠ నెలకొంది. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. బీజేపీలో ఉన్న ఒక్క బడా నేత జితేందర్ రెడ్డి సైతం కాంగ్రెస్ గుటికి జంప్ అయ్యాడు. దీంతో ఆ పార్టీ ఆ పార్లమెంటు స్థానంలో క్షేత్రస్థాయిలో బలంగా కూడా లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్తో పోలిస్తే కాషాయ పార్టీ బలం తక్కువగా ఉంది. అయితే అరుణ మాత్రం నరేంద్ర మోదీ చరిష్మా, హిందూయిజం తన బలాన్ని నమ్ముకున్నారు. ఉమ్మడి జిల్లాలో కీలక నాయకురాలిగా ఉన్న అరుణ ప్రజలందరికీ సుపరిచితమే. గద్వాల ఎమ్మెల్యేగా ఉమ్మడి రాష్ట్రంలో అరుణ పనిచేశారు. ఆమెకు మద్దతుగా మోదీ, అమిత్ షా ప్రచారానికి వచ్చారు. గెలిస్తే అరుణ కేంద్ర మంత్రి కూడా అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. హోరాహోరీగా జరిగిన పోటీలో వంశీపై అరుణ పైచేయి సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో ఓటింగ్ సరళి చూస్తే తెలుస్తోంది. ఇద్దరు బలమైన అభ్యర్థులకు తోడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, మోదీ చరిష్మా, హిందూయిజం డీకే అరుణకు ఓట్లు కురిపించే అవకాశం ఉంది. ఇక వంశీచంద్కు తన వ్యక్తిత్వంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ వంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. కొన్ని సర్వేల ఆధారంగా సీఎం రేవంత్ కి వచ్చిన ఫీడ్బ్యాక్ ను బట్టి చూస్తే వారిద్దరి మధ్య తీవ్ర పోటీ జరిగిందని, కాస్త మెజార్టీ తగ్గినా కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఎంపీగా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు అంచనాకొచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.